మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. ఫీజు రింబర్స్మెంట్ చెల్లింపు చేయలేకపోవడంతో ఏదైతుందో ఆ భారం తల్లిదండ్రులు మోయాల్సి వస్తుందని చెప్పని కోర్టు కూడా సూచన చేసింది. అంటే ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అంటున్నారు. ఇలా మనం ఏదైతుందో ఎన్నికల్లో నేను 23లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసింది. ఒక మెరుగైనట్టు ఒక పాలన వస్తుంది. కేసీఆర్ చేసి అక్కడికి చేసిండు. ఇక అంతకన్నా మెరుగైన పాలన వస్తుందని చెప్పి అందరూ భావించడం బెటర్, మంచి అని కోరుకున్నాడు. ఇవాళ ఏమైపోయింది, ఆ మంచి మెరుగైన పాలన అనేది తిరోగమన చర్యగా పోతుంది. కొందరు అడుగుతున్నారు, మొన్న అటు మాట్లాడినామని ఇటు మాట్లాడుతున్నాం అంటే నిజమే. నీ అనాడు ఏదైతుందో కొనసాగుతున్నటువంటి ఒక పాలన కంటే మెరుగైన పాలన మనం కావాలని కోరుకున్నామే. ఆ మెరుగైన పాలన కల్పించలేకపోయినప్పుడు నన్ను ఏం చేయాలంటున్నది. వీళ్ళు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, ఎకరానికి 5,000 ఇచ్చిండు, పంటకు 2 పంటలకు 10,000 ఇచ్చిండు. అబ్బా ఎన్నికల్లో నేనే చెప్పిన, కాంగ్రెస్ కోర్టు అయింది 75,000 ఇస్తాడు పంటకు, 2 పంటలు 15,000 ఇస్తాడు. అందరూ నిజంగానేరా మేము ఆనికంటే ఈ నయం కదా, వాడు 5,000 ఇచ్చిండు, 75,000 ఇస్తాడంట. సరే నా అదృష్టం కలిసి రాలి, నేను గెలవలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆశపడ్డారు రైతులందరూ ఆశపడ్డారు. మరి ఏమైంది, నాడు 2 పంటలకు రైతు బంధు మాయమైపోయింది, ఇయ్యలేదు. రైతు బంధు రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి, మన పంట విత్తనం నాటే నాడు ఇవ్వాలి. మనం మద్దు బస్తాలు కొనుక్కోవడానికి, ఎరువులు చల్లుకోవడానికి, ట్రాక్టర్ కిరాయిలకు. నిజమా? ఇప్పుడు పంట చేతికి వచ్చినాయి, పొలాలు కోతకు వచ్చినాయి, మక్కపేరలు నిరుతున్నారు, పొలాలు కోతకు వచ్చినాయి. ఇంతవరకు నీ రైతు బంధు భరోసా ఇయ్యకపాయి. ఎవరేం చేయాలో చెప్పేది. అన్న మాట్లాడిన అడిగేది ఏం చేస్తామంటావా నన్ను? నిజమే తల్లి, మంచి చేసింది. ఇప్పుడు రైతు భరోసా ఏదైతే ఉందో, ఇప్పుడు ఏసంగి వచ్చేది రాలేదు, రేపు వానకాలం వస్తుంది. మళ్ళా ఏసంగి మనం 2 కలుపుతావా? మరి అదే ఇక మరి ఏం చెప్తావు చెప్పేది కదా. ఏడికెళ్ళి ఏడిపోతున్నది. మరి నువ్వు ఆనాడు ఏదైతుందో కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ రావాలని కోరిన. ఎందుకు కోరినా? మంచి జరుగుతుందని చెప్పి కోరిన. మరి మంచి జరిగినప్పుడు నీకు ఈయనకంటే ఆడే మంచిగా ఉండే ముసలోడు, ఆ పేద మనిషి మంచిగా ఉండే, ఆడేదో నాకు ఇచ్చిన గారికి ఇచ్చిండు, అన్నమాట ప్రకారం ఇచ్చిండు. మరి ఇడిచి అదే ఇంట్లో సంవత్సరాలు చేయమంటారు నన్ను. ఇప్పుడు రైతు బంధు భరోసా కదా, ఆ పెద్దవ చెప్పింది, మా పెన్షన్ అని చెప్పింది. ఆడోళ్ళకి ఏమైంది, భర్తలు చనిపోతారే, చనిపోయినాక వాళ్ళకి ఇంత దిక్కు దిమానం కావాలని చెప్పని పెన్షన్ కావాలని కోరుతారు. 2 ఏళ్ళే వాళ్ళకి ఒక్కదే పెన్షన్ రాకపోయి, ఒంటరి మహిళలకు పెన్షన్ రాకపోయి, బీడీలు చుట్టేటోళ్ళకి పెన్షన్ రాకపోయి, ముసలోళ్ళకి పెన్షన్ రాకపోయి. వాళ్ళ కోపం రాదా? మరి నన్ను ఏం చేయమంటావు? బాబా నువ్వు చెప్పిన పని చెయ్యవు, ఎందుకు చెత్తలేవని చెప్పంటే ఓయ్ నన్ను అడిగేటోడు నువ్వు. అదే తల్లి, నేను రా ఆ ఉడువంచి వచ్చింది చెప్పాను, ఎక్కడ ఇల్లు విడిచిపెట్టి ఆ ఉడువంచి ఇళ్ళతో వచ్చింది, ఏం చేయాలి? ఇల్లు విడిచిపెడతాం. మరి ఓ కొత్త ఇల్లు కట్టదో, గుడిసెనో గూనదో చూసుకుందాం, గుడిసెనో గూనదో చూసుకుందాం, ఏదో ఒకటి. ఇదే రాజనగర్ లాంటి నిజంగా గిరిజన తండా చెప్పంటున్నాను. ఒకప్పుడు ఇవన్నీ ఇల్లు కట్టించింది అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. కాలువ నీళ్ళు వచ్చినాయి, మనది ఎగువ ప్రాంతం కాబట్టి నీటి సౌకర్యం వస్తలేదు. మన రాజనగర్ చెరువుకి ఏదైతే ఉందో ఒక లిఫ్ట్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రామన్ ఎప్పుడు కొట్టాడుతుంటాడు ఆయన. నేను కనబడగానే అంటాడు, ఇటు జీవన్ అంటే రైతు నాయకుడు అంటాడు. మరి ఇదే వ్యక్తి మా సంగతి ఏందని చెప్పాను. నేను ఉన్నమాట అంటున్నాను. ఏదో రకంగా రైతుకు లాభం కావాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశాన్ని పట్టాడు అన్నం పెట్టాడు ఎవడు అంటే రైతు అని చెప్పి అంటున్నా. ఆ రైతు బాగుండాలని చెప్పి అంటున్నా. రైతు కూలీలు బాగుండాలి, రైతు బాగుంటే రైతు కూలీలు బాగుంటారు. రైతుకి వ్యవసాయం దిక్కు లేకుంటే కూలీకి ఓడిస్తాడబ్బా. కూలీలు బతకాలంటే రైతు బాగుంటే కూలీలు బతుకుతారు. ఇక్కడ మా ముద్రా సోదరులు ఉన్నారు, వాళ్ళకింత శరీరాల్లో చేపలు రావాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్ళు లేకుండా చేపలు అడిగేలా తెయ్యాయి. భూగర్భ జలం లేకుండా మా వ్యవసాయం పంటలు పండాయి, నీ చేపలు రావు. ఎవరైనా అంతే కదా.
ఏదైనా వీళ్ళ మరి తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మీరందరూ కూడా నాకు మద్దతు అండగా నిలుస్తారని చెప్పనుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా ఏదైతుందో అంటే నేను వాస్తవంగా ఆలూరు వీరాపూర్ పోతూ రాజ్నాయక్ రాజ్నాయక్ వాళ్ళ తండ్రిని పరామర్శించడం కాకుండా వీళ్ళని కలిసే అవకాశం లభిస్తుందని చెప్పి ఇక్కడ నా ముచ్చట్లు చెప్పిపోదామని చెప్పి ఆగిన మీకు అందరు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. రేపు 20 తారీఖు నాడు ఏదైతుందో అంటే రేపు సోమవారం మళ్ళీ సోమవారం నాడు కేసీఆర్ గారు వస్తున్నారు జగిత్యాల. సాయంత్రం 4 గంటలకు సమావేశం ఉంటాయి. పెద్ద మనిషి ఏదైతుందో బాగా రోజులకు వస్తున్నాడు. అది కూడా మనం చూసడానికి పాత సోపతుల్లో మేము వెనకటి కాలపోళ్ళం అన్నట్టు నచ్చిందా? వెనకటి కాలపోళ్ళు సోపతి వాళ్ళ దగ్గరికి వచ్చిన సోపతి అని చెప్పని పనాడు దగ్గరికి వస్తున్నాడు తల్లి. అందువల్ల శ్రీను నాకు ఇలా కలిసినట్టు కాదు, నీ తండ మొత్తం రావాలి, నువ్వు ఎట్లతో నీకేం కావాలో చెప్పు, ఈడేమైనా వాహనాలు దొరుకుతాయా చెప్పు, కాకుండా సర్వీస్ పంపండి సర్వీస్ పంపిస్తాను, నువ్వు ఏం చేతో చేయి కానీ వీడి కదా 200 మంది రావాలి. అవును అంటే కేసీఆర్ నిర్ణయంతో ఏది ఇస్తుందో సమాజంలోని గిరిజనులకు వాళ్ళు లంబాడ కానీ ఆదివాసీలే కానీ ఈ 4% రిజర్వేషన్ పెంచబడి వాళ్ళు విద్యా ఉద్యోగులలో అదనపు సౌకర్యాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం గమనంలో పెట్టుకోవాలని చెప్పి అంటున్నాయి. ఇవాళ రిజర్వేషన్ సౌకర్యముతో పాటుగా విద్యకు కావాల్సిన గురుకుల ఆశ్రమ పాఠశాలని చెప్పి అంటున్నాయి. నిరుపేద వర్గాలకు ఏది ఇస్తుందో మన మంచి విద్యా బోధన సదుపాయాలు కావాలి. ఇప్పటి ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్పని పేర్కొంటుంది, సంతోషం. మరి ప్రాక్టికల్గా ఏదైతే ఇంతవరకు కానరావటం లేదు. ప్రాక్టికల్గా నియోజకవర్గంలో ఒకటి కట్టిస్తా అని చెప్పని చెప్తుంది తప్ప ఇంతవరకు ఏదైతే స్థలాల ఎంపీ కూడా పూర్తి కాలేదన్న. మన జైత్యాలకు సంబంధించి ఒక స్కూల్ కడతామని అన్నారు కదా, ఇంతవరకు స్థలాలు ఎంపీ కాలేదు. 100 నియోజకవర్గాలు 10 మొదలుపెట్టి 10 కూడా మొదలు పెట్టలేదని చెప్పండి. వీళ్ళు 3వ ఆర్థిక సంవత్సరం గడిచిపోతుంది, ఇక 2 ఏళ్ళు అయితే కథ తీసుకోకపోతుంది. నేను ఈ లోపల ఏదైతుందో ఇవాళ ప్రభుత్వం కంటిన్యూటీ, ఇలా రాజ్యానికి ఏదైతుందో ఒక ముఖ్యమంత్రి వస్తాడు పోతాడు, ఒక ప్రభుత్వం వస్తుంది ఒక ప్రభుత్వం పోతుంది. మరి గత ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాలు ఆయన ఓయిడు కదా అని చెప్పని ఆడికి నిలిపివేయవు. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళు బీసీలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసింది. మన దగ్గర అల్లిపూర్ సింగారావుపేటలో పెట్టి మైనార్టీలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసిండు. అల్పసంఖ్యాక వర్గాలకు మా గిరిజనులకు ఏదైతే ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు. అట్లాగే దళితులకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు. అప్పటి తాత్కాలికంగా వెంటనే ఆరంభింపజేయాలని చెప్పని వాటిని రెంటెడ్ బిల్డింగ్స్లో ఏర్పాటు చేసింది. ఇక్కడ సింగరావుపేటది మనకు తాత్కాలికంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కొన్ని భవనాలు ఉంటే అందులో పెట్టుకున్నాం. మైనార్టీ జగిత్యాల రెంటెల్ నడుస్తుంది, అన్ని రెంటెల్ నడుస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం బాధ్యత ఏదైతే ఉన్నదో ఈ కొనసాగుతున్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గురుకుల ఆశ్రమ పాఠశాలలు అవన్నింటికి సొంత భవనాలు ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ఉండేది వాడు పీనోడు వాడచ్చి కట్టాలంటే ఒక భవనం కట్టాలంటే ఒక 5 ఎకరాలు సరిపోతుంది. ఒక రెసిడెన్షియల్ స్కూల్ కట్టాలంటే ఒక 5 ఎకరాలు సరిపోతుంది అంటున్నా. 5 ఎకరాలు అంటే ఎకరానికి 20 లక్షలు అంటే ₹1 పెడితే కొనవచ్చు. ఇంతవరకు నిర్దిష్టంగా ఏది ఇస్తుందో గత ప్రభుత్వం ఆరంభింపజేసినటువంటి గురుకుల ఆశ్రమ పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనకు ఈ ప్రభుత్వం ఏదైతుందో కార్యరూపం ఇస్తలేదు, దాని గురించి ఆలోచన చేస్తలేదు. మీ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈజ్ ఆల్ రైట్, వి వెల్కమ్ ఇట్. దానికి దీన్ని పొంతనం లేదు. నువ్వు కొత్త విధానాన్ని ఆరంభించేస్తూ చెయ్యు. దానికోసం ఏదైతుందో ఇవాళ ఈ గురుకుల ఆశ్రమ పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ ఆరోగ్య సౌకర్యాలతోని మౌలిక సదుపాయాలు వసతులు లేక ఎందుకు ఇబ్బందులు ఎదుర్కోవాలి? వాళ్ళకి అందరికీ ఏదైతుందో 5 ఎకరాల భూమి సేకరించి ₹1 వస్తే ఇప్పుడు 3 ఏళ్ళు బడ్జెట్ నడిచింది. 3 ఏళ్ళు అవుతుందో 50 స్కూళ్ళు కట్టినా కానీ ఈ 5 ఏళ్ళు మొత్తం అయిపోతుండే కదా. అంటే ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచన లేదు, కాలం గడపడమే చెప్పంటుండే. వీళ్ళు విద్య అనేది ప్రధానమైంది అంటూ విద్య ప్రధానమైంది అని చెప్పంటుండే. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్
వీళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతున్నదో నిరుపేద వర్గాల పిల్లలకు ప్రభుత్వ పరంగా మరి మెరుగైన సదుపాయాలు చేయలేకపోయినప్పుడు వాళ్ళు ప్రైవేట్ విద్యాలయాలలో కళాశాలలో బోధన పొందితే వాళ్ళకు అవసరమైన బోధన భారం కాకుండా ప్రభుత్వం చెల్లించే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టింది. దాంతో ఎంతోమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అయినరు, అని చెప్పి అంటున్నా. ఇప్పుడు ఏమైపోయింది, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 7,500 2,000 కోట్లకు చేరుకుందంటుంది. అది చెల్లింపు లేక కళాశాలలు ఏది ఇస్తుందో మా ఫీజులు కట్టకుండా మేము ఏదో బడి నడపం, సర్టిఫికేట్ ఇస్తలేరు. వీళ్ళ కోర్టును ఆశ్రయిస్తే కోర్టు చెప్పింది అయితే ప్రభుత్వం భరించాలి, భరించప్పుడు తల్లిదండ్రులు భరించాలి. కళాశాల నిర్వహణ కొనసాగాలంటే ఎవడో కూడా తీయాలి కదనే.